హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే వన్ పాట్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ఫస్ట్ ఒక కుక్కర్లో 1 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు బాగా కడుక్కుని అందులో 3 కప్పుల నీళ్లు వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి 3 విజిల్లు పెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుని నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో అన్ని వెజిటబుల్స్ వేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం సాంబార్ పొడి వేసి అందులోనే కొంచెం చింతపండు రసం వేసి హైలో 1 విజిల్కి ముక్కలన్నీ ఉడికేలా పెట్టుకోవాలి. చింతపండు రసం ముక్కలన్నీ మెత్తగా అవ్వకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ ఉడికిన సాంబార్లో మరి కొంచెం చింతపండు రసం, కొంచెం సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం మంచినీళ్ళు వేసుకొని బాగా చిక్కపడే వరకు మరిగించుకోవాలి. సాంబార్ బాగా చిక్కపడిన తర్వాత అందులో కొంచెం బెల్లం ముక్క వేసుకొని మరగబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి నెయ్యి వేసుకొని ఇంగువ వేసి అందులో కొంచెం వెల్లుల్లి వేసి వెల్లుల్లి వేగాక పోపులన్నీ వేసుకోవాలి. పోపులు బాగా వేగిన తర్వాత ఈ అన్నిటినీ సాంబార్లోకి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ సాంబార్ రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సాంబార్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పక్కనే అప్పడం పెట్టుకుని తింటే అద్భుతం. ఎలా చేసుకోవాలో చూసుకున్నారు కదా.